వివేకపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామారావు, సీతమ్మ అనే దంపతులు వాళ్ళ 2 పిల్లలతో కలిసి జీవించేవారు. వారికి పూట గడవడమే కష్టంగా ఉండేది. ఏ పూట తిండి ఆ పూటకే అన్నట్లు జీవనం సాగిస్తూ ఉండేవారు. ఒకరోజు రామారావు కూలి పని నుండి రాగానే సీతమ్మ ఎదురెళ్ళింది. వచ్చారా అండి, ఈరోజేమైనా పని దొరికిందా? దొరికింది సీతమ్మ, కానీ కూలీ చాలా తక్కువ, 200 రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఏదో ఒకటి దొరికింది కదా, సరిపోదా? ఇంట్లో బియ్యం కూడా లేవు. పిల్లలు అమ్మా అన్నమని అడుగుతుంటే నా గుండె తరుక్కుపోతుంది. వాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నానేనని ఎంతో బాధగా ఉందండి. నాకు తెలీదా సీతమ్మ, నాది అదే బాధ. పని చేస్తేనే గాని కడుపు నిండా తిండి దొరకని పరిస్థితి మనది. ఈ రోజు పని దొరికింది కాబట్టి గడిచిపోతుంది. రేపు మళ్ళీ పని దొరక్కపోతే ఎలాగో. ఈ పస్తులు మనకి కొత్త కాకపోయినా మన పిల్లల్ని కూడా పస్తుంచటం నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఏ పూట తిండి ఆ పూటకి అన్నట్టు బతుకుతున్నాం. అసలు ఒక రోజు ముందు రేపటికి తినడానికి గింజైనా మన గుడిసెలో లేదని తెలిస్తే గుండె తరుక్కుపోతుందండి. అవును సీత, రేపు గడిచేదెలా అన్న ఆలోచన ఊహిస్తేనే భయంకరంగా ఉంది. బ్రతకడం కోసం ఎంత కష్టపడ్డా ఈ పేదరికం, దరిద్రం మనల్ని వదలటం లేదు. పనిచేసి తెచ్చిన డబ్బు ఏ రోజుకి ఆ రోజు సరిపోతే మనం బ్రతికేదెలా? మన పిల్లల్ని పెంచి పోషించేదెలా? ఆకలితో ఉన్న మన పిల్లల కడుపు నింపే స్తోమత మనకి లేకుండా ఉంది. ఇంకా వాళ్ళ ఆలనా పాలన ఎలాగో అర్థం అవ్వట్లేదండి. ధైర్యంగా ఉండు సీతమ్మ, ఏదో ఒక దారి దొరుకుతుంది. ఈ కష్టాలు శాశ్వతం కావు. మనం కష్టపడదాం, పిల్లలకి మంచి భవిష్యత్ ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. ముందుగా ఈ కూలి డబ్బుతో వాళ్ళకి బియ్యం, కూరగాయలు తెచ్చి వండిపెట్టు. రామారావు లోపలికెళ్తాడు. సీతమ్మ తన పిల్లల ఏడుపు వింటూ తన నిస్సహాయతను తలుచుకొని బాధపడుతుంది. ఒకరోజు రామారావు, సీతమ్మ ఇంట్లో ఉన్నారు. బయట ఎవరో వచ్చినట్టు అలికిడి వినిపిస్తుంది. ఏంటండి, బయటేదో చప్పుడు వినిపిస్తుంది, ఎవరో వచ్చినట్టున్నారు? అవును సీతమ్మ, కానీ ఈ దారిలో మన ఇంటికి ఎవరొస్తారు? మనలాంటి పేదోళ్లను పలకరించి తీరిక ఎవరికుంటుంది? బయటకొచ్చి చూస్తే రామారావు అక్క, బావ, వాళ్ల పిల్లలు ఉన్నారు. ఒక్కసారిగా రామారావు గుండెల్లో రాయి పడినట్టయింది. ఏరా తమ్ముడు, ఈ అక్కని చూసి సంతోషంతో నోరెళ్లబెట్టావు, కనీసం లోపలికి రమ్మని కూడా పిలవ్వా? అక్క, బావా, రండి రండి, అస్సలు ఊహించలేదు మీరొస్తారని. లోపలికి రండి. ఏం వదినా, అంతా కులాసాయేనా? ఏదో మా ఆయన వల్ల ఇలా తిండికి బట్టకి లోటు లేకుండా ఉన్నాం. నువ్వొచ్చాక ఎలాగో మా తమ్ముడి దగ్గరికి రావటం మానేసంగా. ఏదో మా తమ్ముణ్ణి చూడాలనిపించి ప్రేమతో ఇక్కడికొచ్చామమ్మా. నీకు అభ్యంతరమైతే చెప్పమ్మా, వచ్చిన దారిలోనే బయలుదేరతాం. అభ్యంతరమేముంటుందక్క, మీరొస్తే మాకు సంతోషమే కదా. అయ్యో వదినా, మీరు రావటం నాకెప్పుడూ సంతోషమే. మన అనుకున్న వాళ్ళుంటేనే కదా మన కష్టాల్లో ఆదుకునేది. ఇంతలో రామారావు అక్కపిల్లలు వాళ్ల తిండి చిట్టా సీతాకు చెప్పి వండమని అడగటం మొదలెట్టారు. అత్త, నాకు బాగా ఆకలేస్తుంది. మా ఇంట్లో మా అమ్మ నా కోసం చిక్కని పాలతో పాయసం చేస్తుంది. ఆ తియ్యటి పాయసం కావాలి. జీడిపప్పు, బాదం పప్పు గట్టిగా వేసి వేడి వేడిగా చేసి తీసుకురా అత్తా. సీతమ్మ మనసులో, పాయసమా నాయనా, దానికేం భాగ్యం. నీకోసం పప్పులన్నీ దట్టించి చిక్కగా చేసి చక్కటి చెంబులో పోసిస్తాను, గటగటా తాగేద్దుగాని. రామారావు వైపు దీనంగా చూస్తుంది. రామారావు తనలో తాను, పాయసమా, అయ్యో ఇప్పుడెలా అనుకుని సీతమ్మ దగ్గరికొస్తాడు. విన్నారా అండి, వాడు పాయసం అడుగుతున్నాడు. మన ఇంట్లో కనీసం బియ్యం కూడా సరిగా లేవు. పాలు, చక్కెర ఎక్కడి నుండి తెస్తాం? నాకు తెలుసు, మామూలుగానే పూట గడవటం కష్టం. ఇప్పుడు పాయసం అంటే ఎలా? మనకప్పు చేసి పరమాన్నం పెట్టేంత స్తోమత లేదు. అప్పులు చేసినా దొరకలి కదండి. ననే కదా అప్పులు చేయకుండా కష్టపడి బ్రతుకుదామనుకున్నాం. ఇప్పుడు ఈ పాయసం కోసం ఎవరిని అడగాలి? పాయసంలోకి అన్నీ కావాలి కదా. ఇప్పుడు మన పరిస్థితి తేలుకొట్టిన దొంగల తయారైంది. వచ్చిన చుట్టాల్ని పొమ్మనలేము. అసలే మా అక్క ఊరికే ఆడిపోసుకుంటుంది.
ఈ పరిస్థితి చూస్తే నాకు పిచ్చెక్కుతుందండి. వాళ్ల గొంతెమ్మ కోరికలు తీర్చేంత స్తోమత మనకి లేదని వాళ్ళకెలా అర్థమవుతుందండి? సరే సరే, నువ్వు కొంచెం ధైర్యంగా ఉండు. నేను బయటికి వెళ్ళి చూస్తాను. ఎవరో ఒకరు దయతలచకపోరు, అప్పివ్వకపోరు. బంధువుల ముందు తమ పేదరికాన్ని చూపించటం ఇష్టం లేక వాళ్ల కోరికలు తీర్చాలి అనుకుంటాడు. రామారావు తన ఇంటి నుండి బయలుదేరి మొదట గ్రామంలోని కొద్దిగా ధనవంతుడైన శెట్టిగారింటికి వెళ్ళి, నమస్కారం శెట్టిగారు. నమస్కారం రామారావు. ఏంటి ఈ పూట నా ఇంటి వైపు వచ్చావు? పని లేదా ఈరోజు? అదేం లేదు శెట్టిగారు, పనుంది. కానీ ఒక చిన్న అవసరం పడింది. ఈరోజు మా ఇంటికి బంధువులొచ్చారు. ఒక 200 రూపాయలు అప్పుగా కావాలి. రేపు పని దొరకగానే వెంటనే తిరిగిచ్చేస్తాను. దయచేసి కాదనకండి. 200 రూపాయలా? రేపే తిరిగిస్తావా? నీకప్పివ్వడానికి నేను సిద్ధంగా లేను రామారావు. ఇప్పటికే నువ్వు గతంలో తీసుకున్న అప్పు ఇంకా పూర్తిగా తీర్చలేదు. మళ్ళీ అప్పు అంటున్నావు. నేనివ్వలేను, వేరే వాళ్ళని అడుగు. దయచేసి ఒక్కసారికి ఏదో విధంగా సాయం చెయ్యండి అయ్యా. లేదు రామారావు, ఇప్పుడు నా దగ్గర లేవు, నువ్వు వెళ్ళు. రామారావు నిరాశగా వెనుదిరిగి మరొక వ్యక్తి గ్రామంలోని భూస్వామి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా భూస్వామి గారు, నమస్కారమండి. ఏంట్రా రామారావు, పొద్దు పొద్దునే నా దగ్గరికి వచ్చావు? పనేమైనా కావాలా? పని కోసం కాదు దొరగారు, ఒక చిన్న సాయం కావాలి. ఇంట్లో అనుకోకుండా బంధువులు వచ్చారు. ఓ 200 రూపాయలు అప్పుగా ఇవ్వగలరా? రేపు సాయంత్రానికల్లా తిరిగిచ్చేస్తాను. అప్పు కావాలా? నీకా? నీ దగ్గర తిరిగివ్వడానికి ఏముందిరా? గతంలో మా దగ్గర తీసుకున్న అప్పులే ఇంకా తీర్చలేదు. వడ్డీతో సహా ఎంత పెరిగిందో తెలుసా? మళ్ళీ అప్పు కావాలంట. కుదరదు, వెళ్ళు వెళ్ళు. రామారావు మనసు బరువెక్కింది. కానీ ఎవరూ సాయం చేయడానికి ముందుకు రావటం లేదు. ప్రతి ఒక్కరూ తమ పాత అప్పులు గుర్తు చేస్తున్నారు. చివరి ప్రయత్నంగా అదే గ్రామంలో ఉండే తన చిన్ననాటి స్నేహితుడు గోపాల్ దగ్గరికి వెళ్ళాడు. గోపాల్, ఎలా ఉన్నావురా? రామారావు, నువ్వా? రారా, లోపలికి రా. ఏం కావాలి? గోపాల్, నాకొక చిన్న సాయం కావాలిరా. ఇంట్లో అనుకోకుండా మా అక్క బావ వచ్చారు. పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకి కనీసం ఒక పూట తిండి పెట్టడానికి కూడా ఇంట్లో ఏం లేదురా. ఒక 200 రూపాయలు అప్పుగా ఇస్తావా? రేపు పని దొరకగానే తిరిగిచ్చేస్తాను. నువ్వు తప్ప నాకింకెవ్వరూ దిక్కులేరురా. రామారావు, నీ కష్టం నాకు తెలుసురా. నాకంత లేకపోయినా నీ అవసరం నాకు అర్థమైంది. ఇది అప్పుగా కాదు, ఆపదలు ఆదుకున్నట్టనుకో. నువ్వెప్పుడివ్వగలిగితే అప్పుడివ్వు. గోపాల్, నీ మేలెప్పటికీ మర్చిపోలేనురా. అలాంటి మాటలేమొద్దురా. రామారావు మనస్సులో కొంత ఉపశమనం పొంది గోపాల్ ఇచ్చిన డబ్బుతో అవసరమైన సామగ్రి కొని ఇంటికి బయలుదేరాడు. రామారావు, సీతమ్మ ఒక మూలన కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వారి ముఖాల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. కొద్ది రోజులకి గోపాల్ ఇచ్చిన డబ్బు తరిగిపోయింది. సీతమ్మ, గోపాల్ ఇచ్చిన డబ్బు నిన్నటితో అయిపోయింది. ఈరోజు వాళ్ళకి ఏం పెడదాం? అదే నాకు అర్థం కావటం లేదండి. ఇంట్లో ఒక్క గింజ లేదు. పిల్లలు కూడా పస్తులతో ఉండాల్సొస్తుంది. వాళ్ళకి తెలియదు కదా మనం ఎంత కష్టపడుతున్నామని. అవును, వాళ్ళు తెల్లవారుజాము నుండి ఆకలి ఆకలి అని అడుగుతున్నారు. ఎంతసేపు దాచగలం? మొన్న 100, నిన్న 200 అప్పు చేశాం. ఈరోజు అయినా ఇంకెవరిని అడుగుతాం? అడిగినా ఎవరూ ఇవ్వటం లేదు కదండి. నిన్న మీరు పడ్డ కష్టమంతా నాకు తెలుసు. అదే కదా నా బాధ. నా ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి అడిగినా ఎవ్వరూ ఇవ్వటం లేదు. మనకి లేకపోయినా వాళ్ళకి కడుపు నిండా పెట్టడం మన ధర్మం. మన పరువు నిలబెట్టుకోవాలి కదా. మరిప్పుడెలా? ఎలా సర్దుబాటు చేయాలి? వాళ్ళు రేపు వెళ్తారా అని అనుకుంటే ఇంకా 2 రోజులుంటామంటున్నారు. ఏవండి, నా దగ్గర ఈ చిన్న బంగారు గొలుసుంది కదా, దాన్ని తాకట్టు పెట్టి డబ్బు తీసుకురండి. సీతమ్మ, ఇది మన పెళ్ళైన దగ్గర నుండి ఉంది కదా. ఎప్పుడు కష్టం వచ్చినా దాన్ని అలాగే ఉంచాలనుకున్నాం కదా. అవునండి, కానీ ఇది పిల్లల ఆకలి మన పరువు కన్నా గొప్పది కాదుగా. ఇప్పుడున్న పరిస్థితిలో మనకు వేరే దారి లేదు. దీన్ని తాకట్టు పెడితే కొన్నాళ్లకి విడిపించుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళకి తిండి పెట్టడం ముఖ్యం. నువ్వంత మాట అంటున్నావంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది.
పర్లేదండి, ఇది తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో వాళ్ళకి కావలసినవన్నీ తెచ్చేయండి. వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ మనం మామూలుగా ఉండొచ్చు. సరే సీతమ్మ, నువ్వు చెప్పిందే చేద్దాం, వేరే దారి లేదు. రామారావు సీతమ్మ దగ్గరున్న బంగారు గొలుసు తీసుకుని తాకట్టు పెట్టి వాళ్ళకేం కావాలో అన్నీ చేశారు. వాళ్ల ప్రేమను ఆతిథ్యాన్ని ఆసరాగా చేసుకుని బంధువులు హాయిగా తింటూ సరదాగా కాలం గడిపారు. కొన్ని రోజుల తరువాత బంధువులు తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక రామారావు సీతమ్మ నిశ్శబ్దంగా ఇంటి గుమ్మంలో కూర్చుని ఉన్నారు. ఎట్టకేలకు వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఇంటికి ఒక కళ వచ్చినట్టు అనిపిస్తుంది. నాకైతే గుండెల నిండా బరువు, మెడ నిండా అప్పులు తప్ప ఇంకేం కనిపించట్లేదు. అవునండి, నిజమే. వాళ్ళున్నన్ని రోజులు పూట ఎలా గడిచిందో మనకే తెలీదు. మన పిల్లలకి సరిగా తిండి పెట్టలేకపోయాం. నాకు అదే బాధ సీతమ్మ. మన పిల్లలు ఆకలి అని అడిగినా మన పిల్లల కడుపు మార్చి వాళ్ళకే ఊడ్చిపెట్టాం. నా బంగారం కూడా తాకట్టు పెట్టాల్సొచ్చిందండి. నిజమే సీతమ్మ, కోపాలిచ్చిన డబ్బులు, నువ్వు తాకట్టు పెట్టిన బంగారం అన్నీ వాళ్ల కోసమే ఖర్చు చేశాం. ఇప్పుడు ఇంట్లో గింజలేదు, జేబులో డబ్బు లేదు, తీర్చలేని అప్పులు మాత్రం మిగిలాయి. వాళ్ళు వెళ్తూ మళ్ళీ వస్తామన్నారు కదండి. ఇంకోసారొస్తే మనం ఎలా తట్టుకుంటాం? వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే వచ్చారండి. మనం ఎంత కష్టపడి అప్పులు చేసి వాళ్ళకి పెట్టామో వాళ్ళకి తెలీదు కదా. సరిగ్గా చెప్పావు సీతమ్మ. ఇక నుండైనా మళ్ళీ అలాంటి తప్పు చెయ్యకూడదండి. మన పిల్లల భవిష్యత్తు కోసం మనం కష్టపడాలి అని చెప్పుకొని బాధపడతారు. ఆపదలో ఆదుకునేవారే నిజమైన బంధువులు. స్వార్థపరులైన వాళ్ళని నమ్మి మోసపోకూడదు.